హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్ ఏంటో మనం చూద్దాం. ఈరోజు టాపిక్స్: డీనోటిఫైడ్ ట్రైబ్స్, చాబహార్ పోర్ట్, ఈసీఐ ఎన్ఈటీ డిజిటల్ ప్లాట్ఫామ్, పర్సనాలిటీ రైట్స్, ఫస్ట్ మలేరియా మెడిసిన్ ఫర్ ఇన్ఫాంట్స్, భారత్ జిఐ, లోక్సభ passes bill recognizing Amaravati as a sole permanent capital of AP fuel crisis. వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. వీళ్ళనే మనం డిఎన్టీస్ అంటాం. డిఎన్టీస్ ఫుల్ ఫామ్ ఏంటంటే డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్. సో మనకి ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఈ మధ్య ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, మనకి రీసెంట్గా సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే మనకి ఈ డిఎన్టీ ట్రైబ్స్, ఈ డిఎన్టీ కేటగిరీ ఆర్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్కి వాళ్ళకి కమ్యూనిటీ ఐడెంటిటీ కార్డ్స్ స్టేట్స్ ఇష్యూ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నవి వాళ్ళు పొందలేకపోతున్నారని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. సో ఈ రిపోర్ట్లో మనకి చెప్తుంది కాబట్టి ఇది మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో ఈ డిఎన్టీ అంటే ఏంటి? ఈ డిఎన్టీ అంటే మన ఇండియన్ పాపులేషన్లో ఈ డిఎన్టీ అన్నది ఒక కమ్యూనిటీ మాట. ఈ కమ్యూనిటీ మనకి ఫస్ట్ టైం ఎలా ఫామ్ అయిందంటే, మనకి బ్రిటిష్ రూల్ టైంలో కొంతమంది ట్రైబ్స్ ఎప్పుడు క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ కేసెస్ బుక్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అలాంటి కొన్ని ట్రైబ్స్ని కలిపి మనకి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871 ఈ చట్టం ప్రకారం కొంత కమ్యూనిటీ ఆఫ్ ట్రైబ్స్ని వీళ్ళు ఇలా క్రిమినల్ ట్రైబ్స్ అని పేరు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు. సో తర్వాత వీళ్ళ లక్షణం ఏంటంటే, వీళ్ళు ఒక దగ్గర ఉండరన్నమాట. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అన్నది నొమాడిక్ ఆర్ సెమీ నొమాడిక్ ఆర్ మొబైల్ ఆర్ సెమీ మొబైల్. అంటే వీళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం ఒక చోట నుంచి ఇంకో చోటకి తిరుగుతూ ఉంటారు, ఒక దగ్గరే కంప్లీట్గా నివాసం ఉండరన్నమాట. సో బై నేచర్ వీళ్ళు నొమాడిక్ ఆర్ సెమీ నొమాడిక్, మొబైల్ ఆర్ సెమీ మొబైల్ మాట. సో మనకి ఉదాహరణకి సాన్సీ, పర్ది, కంజా, దోమ్, బంజారా ఇలా ఈ ట్రైబ్స్ అందరూ మనకి ఈ డిఎన్టీ కేటగిరీలోకి వస్తారు. సో మనకి బ్రిటిష్ టైంలో వీళ్ళని ఒక క్రిమినల్ ట్రైబ్స్గా భావించి క్రిమినల్ ట్రైబల్స్ యాక్ట్ ప్రకారం ఒక కమ్యూనిటీగా పెట్టారన్నమాట. సో వీళ్ళకి సొసైటీలో ఒక స్టిగ్మా ఉండేది, అంటే వీళ్ళు నేరాలు చేస్తారు అనే స్టిగ్మా సొసైటీలో ఉంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అలా ఒక పర్టికులర్ కమ్యూనిటీని క్రిమినల్ ట్రైబ్గా చేయడం తప్పని చెప్పి వాళ్ళని ఆ జాబితా నుంచి తొలగించడం జరిగింది. అందుకే వాళ్ళనే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు అన్నమాట. సో పేరు ఎలా వచ్చింది వాళ్ళకి? డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే, సో ఆల్రెడీ క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తింపు పొందారు కాబట్టి బ్రిటిష్ టైంలో వాళ్ళని ఆ జాబితాల నుంచి తొలగించారు. అందుకే వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు అన్నమాట. సో ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అన్నది కూడా మన ఇండియన్ పాపులేషన్లో ఒక సెగ్మెంట్. అది కూడా వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్ కింద వస్తారు అన్నమాట. సో మెజారిటీ ఆఫ్ డిఎన్టీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డిఎన్టీ కేటగిరీ ట్రైబ్స్ ఎవరున్నారో వాళ్ళంతా మోస్ట్లీ ఓబీసీ కేటగిరీలోనైనా ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీలో ఆల్రెడీ కొంతమంది ఇలా రిజర్వేషన్స్ తీసుకుంటున్నారు అన్నమాట. సో కానీ ఇలా డిఎన్టీ వాళ్ళు ఈ పాపులేషన్ ఎంత ఉంది, వాటి గురించి ఏమైనా సెన్సెస్ వచ్చాయంటే వాటి గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. సో డిఎన్టీ పాపులేషన్ ఇండియాలో ఎంత ఉంది? సో మనకి 1931లోనే లాస్ట్ టైం వీళ్ళ పాపులేషన్ ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశాను, 1931. అలాగే 1911లో. తర్వాత ఇంకెప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు వాళ్ళ పాపులేషన్ని మనం లెక్క పెట్టలేదు అన్నమాట. తర్వాత మనకి ఈడేట్ కమిషన్ అని చెప్పి 2015లో వచ్చింది. ఈ కమిషనే మనకి కంప్లీట్గా ఒక 1200 కమ్యూనిటీలు డిఎన్టీ అనే కేటగిరీకి చెందుతారని చెప్పి, అందులో చాలా ఎస్సీ ఎస్టీ ఓబీసీ జాబితాల్లోకి లిస్ట్లో ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నారు. కానీ అరౌండ్ 268 కమ్యూనిటీస్ ఆఫ్ డిఎన్టీ దేనిలోని ఏ జాబితాలోని లేకుండా ఉన్నారు. అందుకే వాళ్ళని అన్క్లాసిఫైడ్ అంటున్నారు అన్నమాట. సో మనకి నెక్స్ట్ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సో ఇది సర్వే చేసినప్పుడు ఇదేం చెప్పిందంటే,
ఇక్కడ గుర్తించిన అన్క్లాసిఫైడ్ డిఎన్టీ ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్స్ ఏమైనా ఇచ్చి బెనిఫిట్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్నవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని ఈ ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది అన్నమాట. నెక్స్ట్ మనకి వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి. అండ్ అలాగే ఏ మినిస్ట్రీ దీన్ని చూసుకుంటుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే మినిస్ట్రీ ఈ పర్టికులర్ డిఎన్టీ ట్రైబ్స్ని హ్యాండిల్ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళ ప్రమోషన్ కోసం ఉన్న స్కీమ్సే ఇవి. సీడ్ అంటే మనకి స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ అన్నమాట. సో ఈ స్కీమ్ ప్రకారం ఈ డిఎన్టీ కేటగిరీలో ఉన్న పాపులేషన్కి ఎడ్యుకేషనల్ సపోర్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ సపోర్ట్, అలాగే లైవ్లీహుడ్ ప్రమోషన్ అండ్ హౌసింగ్ సపోర్ట్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. అలాగే మనకి ఇంకో స్కీమ్ కూడా ఉంది, డాక్టర్ అంబేద్కర్ ప్రీ మెట్రిక్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ డిఎన్టీస్. సో ఇది 2014లో మొదలైన స్కీమ్ మాట. అలాగే నానాజీ దేశ్ముఖ్ స్కీమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ డిఎన్టీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇలాగే ఈ స్కీమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ముఖ్యంగా ఈ 3 స్కీమ్స్ ప్రమోషన్ ఆఫ్ డిఎన్టీ కమ్యూనిటీకి ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు అలాగే ఈ డిఎన్టీ కమ్యూనిటీ కోసం మనకి ఇంతవరకు ఏమైనా కమిషన్స్ ఏర్పడ్డాయి అండ్ వాళ్ళ రికమెండేషన్స్ ఏంటో కూడా చూద్దాం. సో మనకి ఫస్ట్గా ఏర్పడిన కమిటీ ఏంటంటే అయ్యంగర్ కమిషన్ 1949. మీకు ఇందాక చెప్పాను కదా 1952లో వీళ్ళు మనకి క్రిమినల్ ట్రైబ్స్గా డీనోటిఫై అయిపోయి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా గుర్తింపు పొందారని చెప్పి. సో ఇలా ఇది ఫామ్ అవ్వకముందే ఒక కమిషన్ ఫామ్ అయింది, అది అయ్యంగర్ కమిషన్ 1949. సో ఫస్ట్ టైం వీళ్ళంటూ మన పాపులేషన్లో ఉన్నారు అని చెప్పి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గుర్తించిన కమిటీ ఇది మాట. అలాగే ఇంకోటి రెన్కీ కమిషన్, ఇది 2008లో ఉంది అండ్ ఇది ఇస్ అ ఫస్ట్ నేషనల్ కమిషన్ రికమెండెడ్ మెజర్స్ ఫర్ దర్ ఎంపవర్మెంట్. అంటే వాళ్ళకి వెల్ఫేర్ మెజర్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి రికమెండ్ చేసిన ఫస్ట్ కమిషన్ ఏంటి డిఎన్టీ పాపులేషన్కి? రెన్కీ కమిషన్. అలాగే మనకి ఈడేట్ కమిషన్ 2015లో ఉంది. సో ఇది మనకి అసలు డిఎన్టీ పాపులేషన్ ఎంతమంది ఉన్నారో మనకి 1200 మంది ఉన్నారు, కమ్యూనిటీ పీపుల్ ఇలా ఉన్నారు అని చెప్పి, అందులో కొంతమంది ఏ కేటగిరీకి సంబంధించకుండా అన్క్లాసిఫైడ్గా ఉన్నారని చెప్పి చెప్పింది ఈ పర్టికులర్ కమిషన్. అలాగే ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఫస్ట్ టైం ఏం చెప్పిందంటే ఈ అన్క్లాసిఫైడ్ 268 కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదో ఒక మనకి రిజర్వేషన్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయమని ఇది రికమెండ్ చేసింది అన్నమాట. సో ఇప్పుడు న్యూస్లో ఏం చెప్తుందంటే వీళ్ళకి స్కీమ్స్ ఉన్నా, మనకి ఇలా స్కీమ్స్ ఉన్నా ఈ స్కీమ్స్ని వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారంటే, ఈ స్కీమ్స్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళు నేను డిఎన్టీ కమ్యూనిటీకి సంబంధించిన దాన్ని అని చెప్పి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. కానీ స్టేట్స్ అలాంటి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్ల వీళ్ళు వెల్ఫేర్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని ఈ రిపోర్ట్ ద్వారా మనకి తెలిసింది. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే US sanctions waiver on Chabahar port ends on the April 26 could signal end of 23-year-old connectivity project. సో మనకి US అండ్ ఇరాన్ మధ్య పొత్తులు బాగాలేదని ఎలాగా తెలుసు. సో ఈ క్రమంలోనే US ఇరాన్ మీద కొన్ని శాంక్షన్స్ విధించిందన్నమాట. సో ఈ శాంక్షన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇరాన్తో ఏదైనా మూడో కంట్రీ, థర్డ్ కంట్రీ ఏదైనా ఇరాన్తోని డీల్ చేయాల్సి వస్తే అండ్ అలాగే యుఎస్తో డీల్ చేయాల్సి వస్తే సో వీటి మీద ఈ శాంక్షన్స్ కూడా ఆ థర్డ్ కంట్రీకి వర్తిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది చాబహార్ పోర్ట్ గురించి మాట్లాడుతుంది. సో ఇది మనకు ఎలా ఇష్యూ అవుతుందంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా ఇరాన్తో కూడా డీల్ చేస్తుంది, ముఖ్యంగా ఆయిల్ ట్రేడ్తో. అలాగే యుఎస్తో కూడా మనం వేరే డీల్ చేస్తున్నాం అన్నమాట సర్వీస్ సెక్టర్లో ఇలా. సో మనం ఇరాన్తో డీల్ చేస్తున్నప్పుడు యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది కాబట్టి ఆ శాంక్షన్స్ మన మీద కూడా వర్తిస్తాయి మనం. కానీ యుఎస్ ఏం చేసిందంటే అది ఏప్రిల్ 2026 వరకు ఈ శాంక్షన్స్ అన్ని తొలగించింది. దీనివల్ల మనం ఈ శాంక్షన్స్ లేకుండా ఇరాన్తో డీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ శాంక్షన్స్ వేవర్ టైం ముగిసింది కాబట్టి అది మనకి ఇంపాక్ట్ చేస్తుంది, ముఖ్యంగా
చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ లో ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ చాబహార్ పోర్ట్ మీద ఇండియాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈ చాబహార్ పోర్ట్ అన్నది మనకి స్ట్రాటజిక్ సీ పోర్ట్ ఇన్ సౌత్ ఈస్టర్న్ ఇరాన్ ఆన్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఇది జాగ్రఫికల్ గా ఎక్కడుంది, మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఈ చాబహార్ పోర్ట్ అన్నది సిచ్యువేట్ అయ్యింది. ఇది ఇరాన్ కి సంబంధించిన ఒక పర్టికులర్ పోర్ట్ మాట. ఓకే, ఇరాన్ కి సంబంధించిన ఒక పర్టికులర్ పోర్ట్. అండ్ ఇండియా దీన్ని స్ట్రాటజిక్ గా భావిస్తుంది. ఎందుకు స్ట్రాటజిక్ గా భావిస్తుంది అంటే ఇది పాకిస్తాన్లో ఉన్న గ్వాదార్ పోర్ట్ కి దగ్గరలో ఉంది. అండ్ ఈ గ్వాదార్ పోర్ట్ మీద మనకి చైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. సో చైనా ప్రెజెన్స్ ఇక్కడ పెరిగే స్కోప్ ఉంది. సో అంటే ఈ పార్ట్ ఆఫ్ ఇండియన్ సీ మీద చైనాకి పాకిస్తాన్ ద్వారా పట్టు రావచ్చు. అందుకే మన ఫ్రెండ్లీ కంట్రీ అయిన ఇరాన్ తోని డీల్ చేసుకుంటూ ఇక్కడ చాబహార్ పోర్ట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాం అన్నమాట. దానివల్ల ఇక్కడ కంట్రోల్ మనకు కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకో ఉపయోగం ఏంటంటే మనం చాబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన మనకి ఉజ్బెకిస్తాన్, టర్క్మెనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని రీచ్ అవ్వాలని ఇంకొక ప్లాన్ అన్నమాట. సో అందుకే ఈ చాబహార్ పోర్ట్ అన్నది స్ట్రాటజిక్ పోర్ట్ అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకి ఆ వేవర్ అన్నది ఆ శాంక్షన్ వేవర్ టైం అన్నది ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మళ్ళీ మనకి శాంక్షన్స్ వస్తాయి అన్నమాట. శాంక్షన్స్ రావడం వల్ల మనకి కాస్ట్ అన్నది పెరిగిపోతుంది. సో అందుకే ఇది న్యూస్ లో వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఇండియా దానికి ఐదర్ మనకి థర్డ్ పార్టీని పెట్టి ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి చూస్తుంది, లేకపోతే కొన్ని రోజులు దాన్ని స్టాప్ చేయడానికి ఆలోచనలు చేస్తుంది అన్నమాట. సో అలాగే ఇప్పుడు చూడండి, డెవలప్స్ ఇండియా సపోర్ట్ టు ఇంప్రూవ్ రీజనల్ కనెక్టివిటీ. సో ఏ రీజన్ తో కనెక్టివిటీ, ముఖ్యంగా సెంట్రల్ ఏషియాతోని ఆఫ్ఘనిస్తాన్ తోని కనెక్టివిటీ, పాకిస్తాన్ లేకుండా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇట్స్ అ డైరెక్ట్ రూట్ టు ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ బైపాసింగ్ పాకిస్తాన్. అండ్ అలాగే ఇది కీ ఇంటర్నేషనల్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అన్నది మనకి ఏషియాని యూరోప్ కి కలుపుతుంది అన్నమాట. And it is seen as a counter to China's Pakistan Gwadar port and boosts India's strategic presence. Already మనం ఈ విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. సో మనకి స్ట్రాటజిక్ గా ఎందుకు ఇంపార్టెంట్, రెండు విషయాలుగా. ఒకటి, మనకి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా సెంట్రల్ ఏషియాని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ ఉంది కదా, ఈ గ్వాదర్ పోర్ట్ లో చైనా ప్రెజెన్స్ ఉంది, చైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో ఈ గ్వాదర్ పోర్ట్ ద్వారా అక్కడున్న సీ రూట్ ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. సో మనం చాబహార్ పోర్ట్ ద్వారా మన ఇంట్రెస్ట్ ని అక్కడ కాపాడదలుచుకున్నాం. అందుకే ఇది స్ట్రాటజిక్ మాట. నెక్స్ట్, ECI-NET డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని తయారు చేసిందన్నమాట. సో అది కంప్లీట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడే కంప్లీట్ ఒక పోర్టల్ అన్నమాట. అంటే మన ఎలక్షన్ లో అందరూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా. ఎవరు, మనకి ఓటర్స్ ఉంటారు, అలాగే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, అలాగే ఎలక్షన్ నిర్వహించే ఆఫీసర్స్ ఉంటారు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ఉంటారు, ఓకే, అండ్ స్టాఫ్ ఉంటారు. ఇలా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఒక ఎలక్షన్ కంప్లీట్ అవ్వాలంటే. సో అలాగే ప్రతి దానికి ఒక్కొక్క యాప్ డెవలప్ చేసి ఉంటారు. ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కలిపి ఒక యాప్, అలాగే ఓటర్స్ అందరూ కలిపి ఓటర్స్కి సంబంధించిన వాటి విషయాల గురించి ఒక యాప్. సో ఇలా వివిధ యాప్లు ఉండడం కన్నా వీళ్ళందరికీ కలిపి ఎలక్షన్కి సంబంధించి ఓన్లీ ఒక్క యాప్తోనే అన్ని పనులు అయ్యేటట్టు చేసే ఈ యాప్ పేరే ఈ ECI నెట్ మాట. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన యాప్ మాట. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 అనే కాన్ఫరెన్స్ లో ఈ యాప్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎండ్ టు ఎండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్టోరియల్ ప్రాసెస్ త్రూ అ సింగిల్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్. సో వివిధ రకాల యాప్లు ఉండకుండా ఎలక్షన్ కి సంబంధించి అన్ని సర్వీసెస్ ఒక యాప్ ద్వారానే ప్రొవైడ్ చేయడం ముఖ్యంగా ఈ యాప్ ఒక ఉద్దేశం అన్నమాట. సో సుమారు మనకి ఎన్ని యాప్స్ ని కలుపుతూ ఒక యాప్ గా డెవలప్ చేశారు, 40+ యాప్స్ ని కలుపుతూ ఒక యాప్ గా డెవలప్ చేశారు. దాని పేరే మనకి ECI నెట్.
నెక్స్ట్, సో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఓటర్ రిజిస్ట్రేషన్, ఎలక్టోరియల్ రోల్ సర్చ్, ట్రాక్ యువర్ అప్లికేషన్, నో యువర్ క్యాండిడేట్, గ్రీవియన్స్ రీఅడ్రసల్, ఇలా వివిధ రకమైన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఇంకోటి న్యూస్లో, ఢిల్లీ హైకోర్ట్ గ్రాంట్స్ ఇంటీరియం ఆర్డర్ ప్రొటెక్టింగ్ అల్లు అర్జున్ పర్సనాలిటీ రైట్స్. సో ఇక్కడ న్యూస్లో ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారు, మనకి టాలీవుడ్ హీరోయిన్ అల్లు అర్జున్ గారు, సో అతని పర్సనాలిటీ రైట్స్ ఇంపాక్ట్ అయ్యాయని హైకోర్టుకి వెళ్ళారన్నమాట, ఢిల్లీ హైకోర్టుకి. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్సనాలిటీ రైట్స్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో పర్సనాలిటీ రైట్స్ ఏంటంటే మనకి ఒక పర్సన్కి సంబంధించిన పేరైనా, ఫోటో అయినా, వాయిస్ అయినా, స్టైల్ అయినా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా డబ్బు సంపాదించడానికి ఉపయోగించకుండా వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఉన్న రైట్సే ఈ పర్సనాలిటీ రైట్స్ అన్నమాట. సో ఈ పర్సనాలిటీ రైట్స్ వల్ల ఏంటంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటోని, వాళ్ళ వాయిస్ని వాళ్ళ పేరు మీద వాళ్ళకే రైట్స్ ఉండేటట్టు చేసేదే ఈ పర్సనాలిటీ రైట్స్. ఈ పర్సనాలిటీ రైట్స్ అన్నవి రెండు రకాలు అన్నమాట. ఒకటి రైట్ ఆఫ్ పబ్లిసిటీ, ఇంకొకటి రైట్ ఆఫ్ ప్రైవసీ. సో ఈ పర్సనాలిటీ రైట్ ప్రకారం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోన్పే ఉందనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య ఫోన్పేలో పే చేస్తుంటే మనకి మహేష్ బాబు గారు వాయిస్ వినిపిస్తుంది. సో దానికి అతను వాయిస్ వాడుకోవడానికి సో ఫోన్పే ఇతను పర్మిషన్ తీసుకొని అతని కన్సర్న్తోని మేబీ ఒక కాంట్రాక్ట్తోని సో అతని వాయిస్ని వాడుతుంది. సో ఇలా వాడుకోవచ్చు, కానీ అతని పర్మిషన్ లేకుండా ఇక్కడ ఫోన్పే ఈ వాయిస్ వాడకూడదు అన్నమాట. ఒకవేళ వాడితే వాళ్ళ పర్సనాలిటీ రైట్స్ అన్నవి ఇంపాక్ట్ అవుతాయని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ పర్సనాలిటీ రైట్స్ టైప్స్ ఏంటి? రైట్ ఆఫ్ పబ్లిసిటీ ఒకటి. సో ఈ రైట్ ఆఫ్ పబ్లిసిటీ ప్రకారం ఎలాంటి రైట్స్ ఆఫ్ పర్సనాలిటీని కాపాడొచ్చో చెప్తున్నారు. ఒకటి, ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ద అన్ఆథరైజ్డ్ కమర్షియల్ యూస్. సో అంటే మనం వాళ్ళ వాయిస్ని, ఫొటోస్ని వాళ్ళ లైక్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళని కమర్షియల్గా యూజ్ చేయకూడదు అని చెప్పి ఇది చెప్తున్నారు. నో వన్ కెన్ యూజ్ యువర్ నేమ్ ఆర్ ఇమేజ్ టు ఎర్న్ మనీ వితౌట్ పర్మిషన్. ఎగ్జాంపుల్, యూజింగ్ సెలబ్రిటీ ఫోటో ఇన్ అన్ యాడ్ నాట్ అలౌడ్ వితౌట్ దేర్ పర్మిషన్. అలాగే రైట్ టు ప్రైవసీ మాట అంటే ఏంటంటే ప్రొటెక్ట్స్ పర్సనల్ రైట్ ఫ్రమ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ ఆర్ మిస్యూజ్డ్. అంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని ప్రైవేట్గానే ఉంచుకోవాలి. పబ్లిక్ లైఫ్లో పబ్లిసిటీ కోసమో లేకపోతే కమర్షియల్ యూస్ కోసమో వాళ్ళు యూజ్ చేయకూడదు. ఎవరైనా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని ఇంట్రూడ్ చేయకూడదు అని చెప్పి వచ్చిన ఈ రైట్సే రైట్ టు ప్రైవసీ మాట. సో మనకి పర్సనాలిటీ రైట్స్లో రెండు ఉన్నాయి. రైట్ ఆఫ్ పబ్లిసిటీ అంటే వాళ్ళు కావాలనుకుంటేనే కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళ వాయిస్ అయినా వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించిన ఏ ట్రేట్ అయినా కమర్షియలైజ్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకునే హక్కు కూడా ఉంది అని చెప్పి ఈ రెండు టైప్స్ మనకి చెప్తున్నాయి అన్నమాట. సో ఈ పర్సనాలిటీ రైట్స్కి ఇండియాలో లీగల్ బేసిస్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఈ ప్రావిజన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 21, అందులో రైట్ టు లైఫ్లో మనకి రైట్ టు ప్రైవసీ అన్నది ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పి ఆల్రెడీ మనకి సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. అది ఏ కేసు ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? కేఎస్ పుట్టిస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ద్వారా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ పర్సనాలిటీ రైట్ని మనకి ఆర్టికల్ 21 డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తుంది. ఇంకొకటి కాపీరైట్ యాక్ట్ 1957. ఈ కాపీరైట్ యాక్ట్ అన్నది మనకి ఐపీఆర్లో చదువుతాం కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి. సో అలా మనం క్రియేట్ చేసిన ఏదైనా కంటెంట్, సో ఆర్టిస్ట్లో క్రియేటర్స్ చేసిన కంటెంట్ ఏదైనా వాటికి ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పి ఈ కాపీరైట్ యాక్ట్ చెప్తుందన్నమాట. సో అందులో ఒక ప్రావిజన్ ఏంటంటే ప్రివెంట్స్ మిస్యూజ్ ఆర్ డిస్టార్షన్ ఆఫ్ దేర్ వర్క్ మాట. సో ఆర్టిస్టులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినీ యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ వాయిస్ అండ్ అలాగే వాళ్ళ స్టైల్ అన్నవి ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసిన ఆ ఆర్టిస్ట్గా క్రియేట్ చేసిన వాళ్ళ ఇదేంటి వాళ్ళ సర్వీస్ మాట ఇది. సో వీటికి వాళ్ళే ఫైనల్ ఓనర్షిప్. సో వాటిని యూజ్ చేసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట.
ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999. సో ఇది కూడా ఒక 1 IPR ప్రొటెక్షన్ అన్నమాట. సో ఇందులో నో వన్ క్యాన్ యూస్ పర్సన్స్ నేమ్ ఇన్ ట్రేడ్ మార్క్ వితౌట్ పర్మిషన్. సో యాజ్ అ ట్రేడ్ మార్క్ గా ఎవరు వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేసుకోకూడదు. అండ్ ఇది ఎవరికి అప్లై అవుతుందంటే బతికున్న పర్సన్స్ కి, అలాగే ఒకవేళ చనిపోయినా వాళ్ళు చనిపోయిన తర్వాత 20 ఏళ్ల వరకు అది అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాహుబలి ఉందనుకోండి, అందులో ప్రభాస్ వాయిస్ ఉందనుకోండి, ఆ ప్రభాస్ వాయిస్ ని మనం దేనికైనా మళ్ళీ వాడాలి అనుకుంటే ప్రభాస్ మనకి పర్మిషన్ తెచ్చుకోవాలి. అలాగే ఆ పర్టికులర్ రైట్ అన్నది లైక్ అతను బతుకున్న వరకు వర్తిస్తుంది. ఒకవేళ ఇంకెవరైనా ఒకవేళ చనిపోతే ఆ రైట్ అన్నది ఈవెన్ చనిపోయిన తర్వాత 20 ఏళ్ల వరకు వర్తిస్తూనే ఉంటుందన్నమాట. అంటే దాన్ని మిస్యూజ్ చేస్తే మనం కోర్టుకు వెళ్ళొచ్చని చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో ఇదేంటంటే మనకి పనిషెస్ ఐడెంటిటీ థెఫ్ట్ అండ్ యూజెస్ సమ్వన్స్ ఆన్లైన్ ఐడెంటిటీ. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనం ప్రొటెక్షన్ ఇస్తూ పర్సనాలిటీ రైట్స్ ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తే అందు పనిష్మెంట్ ఉంటుంది కూడా అని చెప్పి ఈ ప్రొవిజన్ లో చెప్తుంది. సో ఎగ్జామ్ లో మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సనాలిటీ రైట్ అంటే ఏంటి, ఈ పర్సనాలిటీ రైట్ టైప్స్ ఏంటి, రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు పబ్లిసిటీ, అలాగే మనకి డిఫరెంట్ ప్రావిజన్స్ లో ఎక్కడ మనకి లీగల్ గా ఈ పర్సనాలిటీ రైట్స్ అనేవి ప్రమోట్ అవుతున్నాయో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 21 ఒకటి, కాపీరైట్ యాక్ట్ 1957 ఒకటి, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 ఒకటి, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఇప్పుడు ఇందులో ఇదే న్యూస్లో మనకి ఈ పర్టికులర్ పర్సనాలిటీ రైట్స్ అన్నది ఎప్పుడు మనకి ఫస్ట్ టైం మనకి వచ్చింది అంటే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేస్. ఈమె మనకి 2025లో కోర్టుకు వెళ్ళారు. సో అప్పుడు ఫస్ట్ టైం పర్సనాలిటీ రైట్స్ని ఐడెంటిఫై చేస్తూ కోర్టు కొన్ని మెజర్స్ ఇచ్చింది. సో ఫస్ట్ టైం మనకి పర్సనాలిటీ రైట్స్ ఎక్కడ ఐడెంటిఫై అయ్యే ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేస్ 2025. ఈ కేసు ద్వారా మనం ఐడెంటిఫై చేసాం అన్నమాట. నెక్స్ట్ న్యూస్, WHO pre-qualifies first ever malaria treatment for newborns and infants, add new diagnostic test. సో WHO ఏం చేసిందంటే మనకి పిల్లలకి మలేరియాకు సంబంధించిన ఒక కొత్త డ్రగ్ని అది అప్రూవల్ ఇచ్చిందన్నమాట. సో న్యూస్ ఏం చెప్తుంది, పిల్లలకి సంబంధించి మలేరియా రెడ్యూస్ చేయడానికి ఒక కొత్త డ్రగ్కి WHO అన్నది అప్రూవల్ ఇచ్చింది. సో ఏంటా కొత్త డ్రగ్ అన్నది మనం తెలుసుకోవాలి. ఆల్రెడీ మనం మలేరియా గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో చదివా, ఒక్కసారి దాని గురించి రివైజ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆ డ్రగ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు న్యూ మలేరియా మెడిసిన్ అన్నది మనకి ఆర్టిమెటర్ లూమిఫాంట్రైన్, మనకి ఒక మలేరియా డ్రగ్ అన్నది ఆర్టిమెటర్ లూమిఫాంట్రైన్ అనే ఒక కొత్త డ్రగ్. అది మనకి బ్రాండ్ నేమ్ ఆఫ్ కార్టమ్ అనే బ్రాండ్ నేమ్తో, కార్టమ్ బేబీ అనే బ్రాండ్ నేమ్తో మనకి మార్కెట్లోకి రాబోతుంది. ఇది స్పెషల్లీ చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి అండ్ ఇన్ఫాంట్స్కి ఉపయోగపడేటట్టు. సో ఈ డ్రగ్ రాకముందు ఎలా ఉండేదంటే మనకి పెద్దవాళ్ళకి వాడే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, కానీ తక్కువ డోసెస్లో ఇచ్చేవాళ్ళు అన్నమాట. కానీ ఈవెన్ దో అది ట్రీట్మెంట్ లైక్ క్యూర్ అయినా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తగ్గేవి కాదు. సో వాళ్ళకంటూ ఒక కొత్త డ్రగ్ని ఇలా మనకి బ్రాండ్ నేమ్ ఆఫ్ కార్టమ్ బేబీ అని చెప్పి మనకి ఒక కొత్త డ్రగ్ వస్తుంది. ఈ డ్రగ్ ఎవరు డెవలప్ చేశారంటే నోవార్టిస్ అండ్ మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్ అనే ఈ సంస్థ ఇది తయారు చేసింది ఈ డ్రగ్ని. సో ఇప్పుడు ఈ WHO మనకి ప్రీ క్వాలిఫికేషన్ ఇచ్చింది. ఈ WHO ప్రీ క్వాలిఫికేషన్ ఇవ్వడం అంటే ఏంటంటే అది సేఫ్టీ అండ్ ఎఫికసీ టెస్టులు చేసి అప్రూవల్ ఇచ్చింది అన్నమాట. ఇలా అప్రూవల్ ఇస్తే ఏంటంటే మనం ఇది సేఫ్ అని చెప్పి మనం యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రగ్ అన్నది మనకి మార్కెట్లో వస్తే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మలేరియా అన్నది మనకి ట్రాపికల్ కంట్రీస్లో లైక్ ఆఫ్రికా అండ్ ఇండియా వీటిలో వస్తుంది కాబట్టి సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మలేరియా కేసెస్ ఎక్కువ మనకి సహారా లైక్ మనకి ఆఫ్రికన్ నేషన్స్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇండియా కూడా ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే భారత్ GI. సో భారత్ GI, ఈ భారత్ GI అన్నది మనకి రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన ఇండియా AI ఇంపాక్ట్ సమిట్, ఒక సమిట్ జరిగింది. అందులో మనకి భారత్ GI అని కొత్త ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది.
అసలు ఈ భారత్ జిఐ అంటే ఏంటి? ముందుగా మనం జిఐ అంటే ఏంటో తెలుసుకుందాం. జిఐ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అన్నమాట. ఏంటి జిఐ అంటే? జాగ్రఫికల్ ఇండికేషన్. జాగ్రఫికల్ ఇండికేషన్లో ఏంటంటే ఏదైనా ప్రొడక్ట్ దాని గుర్తింపు, దాని ఐడెంటిటీ ప్లేస్తో లింక్ అయి ఉంటుందో దాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు తీసుకోండి. తిరుపతి లడ్డూలో అక్కడ మనం లడ్డు అనట్లేదు, తిరుపతి లడ్డు అంటున్నాం. అంటే తిరుపతిలో తయారు చేసిన లడ్డు మాట. అంటే అక్కడ లడ్డూకి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అది తయారు చేసిన ప్లేస్తో వచ్చింది మాట. సో అప్పుడు దాన్ని ఆ పర్టికులర్ ప్రొడక్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆ ప్లేస్తో ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే ఒక పర్టికులర్ ఫామే ఈ జిఐ మాట. అంటే జాగ్రఫికల్ ఇండికేషన్. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక ఐపీఆర్ రైట్ లాగా మాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఐపీఆర్ రైట్ మాట. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ద్వారా మనం ఆ ప్రొడక్ట్ని ఒక ప్లేస్తో గుర్తిస్తున్నాం. అండ్ అలాగే ఆ హక్కునే మనం జాగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పంటున్నాం. అండ్ వీటిని మనం జిఐ యాక్ట్ ఒక చట్టం ద్వారా వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డు, డార్జిలింగ్ టీ, అలాగే కంచువరం శారీ, ఇలా ఉంటాయి కదా మనకి. సో ఇలా మనం ఒక ప్లేస్తోని ఆ ప్రొడక్ట్ని లింక్ చేస్తే దాన్నే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. సో ఇక్కడ ఈ సమిట్లో భారత్ జిఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఏంటి ఆ ఇనిషియేటివ్ అంటే, ఇది మనకి ఇండియాలో ఉన్న ఐడెంటిఫై చేసిన అన్ని జిఐ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకే దగ్గర డిస్ప్లే చేసే ఒక ఇనిషియేటివ్ మాట. ఇది ఎవరు డెవలప్ చేశారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో ఈ పర్టికులర్ సంస్థ అది డెవలప్ చేసింది. దీనివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే, ఇప్పుడు లడ్డు అన్నది తిరుపతిలోనే అక్కడ తినాలి అని చెప్పి, సో ఆటోమేటిక్గా తిరుపతి లడ్డూకి డిమాండ్ అన్నది పెరుగుతుంది. అండ్ అక్కడ తయారు చేస్తున్న వాళ్ళకి ఈవెన్ మనకి ఆపర్చునిటీస్ అన్నవి ఇంకా పెరిగిపోతుంటూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి మార్కెట్ అన్నది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల బ్రాండింగ్ అన్నది వస్తుంది అన్నమాట. అంటే ఇది తయారు చేసే పద్ధతి అండ్ వాళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్స్ అన్నిటికీ డిమాండ్ పెరిగి, ఒక మార్కెట్ పెరిగి, ఒక బ్రాండ్ లా పడిపోతుంది అన్నమాట. సో ఇలా మనం భారత్ జిఐ అని క్రియేట్ చేయడం వల్ల మనకి జిఐ ప్రొడక్ట్స్ ఉన్న అన్ని ప్రొడక్ట్స్కి బ్రాండింగ్ ప్రమోట్ చేస్తున్నట్టు. సో అందుకే ఉపయోగం ఏంటి? స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ వస్తుంది, ప్రీమియం పొజిషనింగ్ వస్తుంది, మార్కెట్ యాక్సెస్ అన్నవి ఇండియన్ ప్రొడక్ట్స్కి అలాగే ఇండియన్ ఆర్టిషన్స్కి కూడా విలువ పెరుగుతుందని చెప్పి ఈ ఇనిషియేటివ్ చెప్తుందన్నమాట. నెక్స్ట్, లోక్సభ పాసెస్ బిల్ రికగ్నైజింగ్ అమరావతి యాజ్ అ సోల్ పర్మనెంట్ క్యాపిటల్. సో ఇది రీసెంట్గా అయిన న్యూస్ మాట. సో లోక్సభ మనకి పార్లమెంట్లో లోక్సభ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే పేరుతో ఒక బిల్ని లోక్సభ పాస్ చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే లైక్ ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ ఒక్కటే క్యాపిటల్ ఉంది, అదే అమరావతి అని గుర్తిస్తూ ఈ బిల్ మనకి చెప్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అమరావతికి ఒక లీగల్ స్టేటస్ ఇస్తుందన్నమాట. సో మనకి ఎర్లియర్ ఈ బిల్ రాకముందు ప్రభుత్వం 3 క్యాపిటల్ ప్రపోజల్తో వచ్చిందన్నమాట. ఈ 3 క్యాపిటల్స్ ఏంటి? విశాఖపట్నం, అమరావతి అండ్ కర్నూలుని మనం క్యాపిటల్ని డైవర్సిఫై చేస్తూ 3 క్యాపిటల్స్గా డెవలప్ చేయాలని వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లోక్సభ ఇంట్రడ్యూస్ చేసిన ఈ అమెండ్మెంట్ బిల్ వల్ల మనం ఇది రద్దు చేస్తూ అమరావతి అన్నదే ఒక సింగిల్ క్యాపిటల్ అన్నది క్యాపిటల్గా ఉండాలని అనుకుంటూ తీసుకొచ్చిన బిల్ మాట. ఈ బిల్ ఇప్పుడు రాజ్యసభలో పాస్ అవ్వాలి. నెక్స్ట్, సో అసలు మనకి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మనకి ఒక క్లాజ్ ఉంటుంది. సో హైదరాబాద్ అన్నది మనకి కామన్ క్యాపిటల్. ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా ఏమైంది? యునైటెడ్ ఆంధ్ర కాస్త మనకి ఏపీ అండ్ తెలంగాణ మారింది. అండ్ 10 ఏళ్ల వరకు హైదరాబాద్ని క్యాపిటల్గా ఉండాలని చెప్పి ఈ పర్టికులర్ లా చెప్పిందన్నమాట. సో మనకి 2014లో విభజన అయ్యింది. అండ్ 10 ఏళ్ళు అంటే 2024. సో ఈ టైంకి హైదరాబాద్ అన్నది క్యాపిటల్గా ఉంటుంది. తరువాత మన క్యాపిటల్ మనకు ఉండాలన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా కూడా వాళ్ళు ఏం చేశారంటే
మనకి క్యాపిటల్ అన్నది 2024 నుంచి అమరావతి క్యాపిటల్ రెట్రోస్పెక్టివ్ గా వాళ్ళు తీసుకొచ్చారు అన్నమాట. సో ఈ పీరియడ్ అందుకే మనకి కొత్త అమెండ్మెంట్ ఏంటంటే అమరావతి మనకి ఎప్పటి నుంచి క్యాపిటల్ జూన్ 2024 నుంచి క్యాపిటల్ అని చెప్పి తీసుకొచ్చింది. అండ్ ఈ బిల్ కి మనకి రాజ్యసభ అప్రూవల్ కూడా కావాలన్నమాట. ఈ బిల్ కి మనకి ఈవెన్ మన ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా మద్దతు ఇచ్చింది. నెక్స్ట్, అమరావతి క్యాపిటల్ వర్క్స్ హిట్ బై ద డీజిల్ షార్టేజెస్. సో మనకి నిన్న మీరు న్యూస్లో చూసుంటే ఏపీ ఫ్యూయల్ క్రైసిస్ అని చెప్పి మనకి వార్తలు ఉన్నాయన్నమాట. తెలుగు న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఎందులోనైనా ఏపీ ఫ్యూయల్ క్రైసిస్ అనే వార్తలు ఉన్నాయన్నమాట. అసలు ఏంటి ఏపీ ఫ్యూయల్ క్రైసిస్? నిజంగా ఫ్యూయల్ క్రైసిస్ ఉన్నాయా? ఉంటే అసలు ఏ సిచ్యువేషన్ వల్ల వచ్చిందో తెలుసుకుందాం. సో సో కాంటెక్స్ట్ ఏంటంటే మనకి అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఉంది కదా, సో అవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. సో అక్కడ ఈ ఫ్యూయల్ క్రైసిస్ వల్ల అక్కడ అమరావతి క్యాపిటల్ నిర్మాణంలో పనులు ఆటంకం వచ్చాయని చెప్పి ఈ పర్టికులర్ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అలాగే ఎంత కైండ్ ఆఫ్ అడ్డంకి వచ్చిందంటే 60% ఆఫ్ మిషనరీ ఏ మిషనరీని అమరావతిని నిర్మించడానికి తెచ్చుకున్నారో అందులో 60% ఆఫ్ మిషనరీ వర్క్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఫ్యూయల్ అన్నది సరిపోవట్లేదు కాబట్టి. సో ఎందుకు ఆ ఫ్యూయల్ క్రైసిస్ వచ్చింది? సిచ్యువేషన్స్ ఏంటి? రీజన్స్ ఏంటంటే సడన్ స్పైక్ ఇన్ ద డిమాండ్. సో సడన్ గా ఫ్యూయల్ గురించి డిమాండ్ అన్నది పెరిగింది అన్నమాట. ఎందుకు పెరిగింది అంటే మనకి అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ పనుల్ని వేగవంతం చేశారన్నమాట. ఎందుకు వేగవంతం చేశారంటే వాళ్ళకి టార్గెట్ ఉంది 2026కి అండ్ బై 2029లో మొత్తం క్యాపిటల్ పనులన్నీ పూర్తి చేసేయాలి. సో వాళ్ళు దాన్ని బట్టి స్ట్రాటజీ డెవలప్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి, సమ్మర్లోనే ఈ పనులు స్టార్ట్ చేసేసుకొని ముగించుకుంటే మనకి వర్షాకాలంలోని ఆ పనులు చేయడం కుదరదు కాబట్టి ఈ పనులు అన్నవి వేగవంతం చేశారన్నమాట. దానివల్ల సడన్ గా డిమాండ్ పెరిగింది ఫ్యూయల్ గురించి. నెక్స్ట్, అలాగే సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ బాటిల్ నెక్స్. సో మనకి డిమాండ్ అన్నది సడన్ గా పెరిగిపోయింది, కానీ దానికి అనుకూలంగా సప్లై కూడా పెరగాలి కదా. ఇది డిమాండ్ పెరిగినంత ఫాస్ట్ గా సప్లై పెరగలేకపోయింది. అదొక ఇష్యూ మాట. ఇంకొకటి లాజిస్టికల్ అండ్ కోఆర్డినేషన్ గ్యాప్స్. ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ఉన్నా అది అందుబాటులోని కరెక్ట్గా కుదరలేదు అన్నమాట. ఎందుకంటే దెర్ ఈస్ అ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఫ్యూయల్ సప్లయర్స్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్స్ అండ్ ఏపీసీఆర్డీఏ అన్నమాట. ఏపీసీఆర్డీఏ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ అఫీషియల్స్కి అండ్ కాంట్రాక్టర్స్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ లాజిస్టిక్ గ్యాప్ అన్నది వచ్చి మనకి ఫ్యూయల్ అంటే ఆ పనులన్నీ నిలిచిపోయాయి అన్నమాట. ఓన్లీ ఫ్యూయల్ క్రైసిస్ వల్ల కాదు, ఈవెన్ వాళ్ళ మిస్మేనేజ్మెంట్ ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా కొన్ని పనులు నిలిచిపోయాయి. ఇంకొకటి ఎలొకేషన్ అండ్ ప్రయారిటైజేషన్ ఇష్యూస్ మాట. సో మనకి ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఫ్యూయల్ కావాలి, అలాగే మనకి రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ కోసం కూడా ఎప్పుడు మనం కొంత ఫ్యూయల్ వాడుతున్నాం, అలాగే అక్కడ రన్ అవుతున్న ఇండస్ట్రీలు కూడా ఫ్యూయల్ వాడుతున్నాం. సో సడన్గా ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ పనులు చాలా వేగవంతం అయిపోయాయి కాబట్టి సో ఇక్కడ ఫ్యూయల్ కన్సంప్షన్ అన్నది చాలా ఎక్కువ రెట్లు పెరిగిపోయాయి. కానీ ఇవి అన్నవి రొటీన్గా ఎప్పుడు అవుతున్నాయి కదా. సో మనం ఇక్కడ పెరిగిపోతుంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ అవైలబిలిటీ తగ్గిపోతుంది కదా. దీనివల్ల ఏంటంటే ఎవరికి ఏది ప్రయారిటీ ఇవ్వాలో అన్నది ఆ మిస్ మ్యాచ్ కూడా మనకి వచ్చిందన్నమాట. సో కొంతమంది ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కొన్ని రోజులు ఇచ్చారు, కొన్నిసార్లు ఇండస్ట్రీ అలా. సో మనకి ప్రయారిటైజ్ చేసుకోవడం కూడా ఒక ఇష్యూ అయిపోయింది. ఇంకొకటి లోకలైజ్డ్ రాదర్ దెన్ స్టేట్ వైడ్ క్రైసిస్. సో ఏపీ ఫ్యూయల్ క్రైసిస్ అని అన్నాం కదా. సో ఇది ఏపీ మొత్తానికి వచ్చిన ఫ్యూయల్ క్రైసిస్ కాదు, ఇది ముఖ్యంగా అమరావతి డెవలప్మెంట్ కోసం మనకి పనులు వేగవంతం అవ్వడం వల్ల అక్కడ ఉన్న పరిసరాల ప్రాంతంలో ఫ్యూయల్ క్రైసిస్ అంతా వచ్చాయి. కానీ మొత్తం ఏపీ అంతా మనకి ఫ్యూయల్ క్రైసిస్ ఏం రాలేదు. సో అలా కంగారు పడవలసిన అవసరం లేదని చెప్పి ఈ పర్టికులర్ పాయింట్ వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. సో మనకి దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, ఏపీ ఫ్యూయల్ క్రైసిస్ అన్నవి ముఖ్యంగా అమరావతి పనుల్ని వేగవంతం చేయడం వల్ల
అండ్ అలాగే మిస్కమ్యూనికేషన్ వల్ల అవుతున్న వల్ల అండ్ అలాగే ఉన్న వాటి అంటే ఉన్న మిగతా సెక్టర్స్ కూడా ప్రయారిటైజ్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన ఈ ఫ్యూయల్ క్రైసిస్ మాట ఇవి. థ్యాంక్ యూ.